సంబంధించి కానీ మీరు సంతృప్తిగా ఉన్నారా, అసంతృప్తిగా ఉన్నారా? తృప్తిగా ఉన్నా, బ్రహ్మాండంగా ఉన్నా, నాకేం బాధ. అంతేనా? అబ్బే అట్లా నాకు అసలు మాత్రం ఇంత కూడా ఓకే. నాకు బాధ ఎప్పుడు కలుగుతుంది తెలుసా? ఒక చిన్న పిల్లలకి భోజనం దొరకపోతేనో, ముసలివాళ్ళకి దిక్కు దివాణా లేకపోతేనో, స్త్రీ చాలా అతపాతాళాలను కూరుకుపోతేనో, ఎస్సీలు, ఎస్టీలు, దళితులు, బంజారాలు ఇట్లాంటి వాళ్ళని అలా వెలేసినట్టుగా వాళ్ళని వదిలేస్తేను నన్ను అవి బాధ పెడతాయి. కానీ నన్నుగా ఎవరైనా ఏమైనా అన్నా, తిట్టినా, ఏమైనా చేసిన జనరల్గా నన్నది అదే మనస్తత్వంగా వదిలేసి వెళ్ళిపోతాను. లేదా నాకు ఇదేదో కావాలనో, వీళ్ళు నన్ను పట్టించుకోలేదనో అసలు అంత ఆలోచన ఉండదు నాకు. ఐఎమ్ నాట్ దట్ బై నేచర్. నేను అది కాదు. నా ఫోకస్, నా ప్రాజెక్టు, నాకు ఇచ్చిన పని నేను కరెక్ట్గా చేసుకుంటూ అక్కడ అడ్డం వస్తే ఇబ్బంది పడతాను తప్ప నాకెవరో వచ్చి సహకారం చెయ్యాలా చేయకూడదు అసలు ఆలోచన రాదు నాకు. ఈరోజు కూడా నేను ఏం ఆలోచిస్తున్నా, మొన్న ఇంత ఎలక్షన్ అయింది, ఎక్కడెక్కడ అధర్మం జరిగింది, ఎవరెవరు బాధపడ్డారు, ఎవరెవరు కష్టపడ్డారు, హోంవర్క్ చేస్తా. ఇంకంతే. వీళ్ళు మాట్లాడారా నా గురించి, వాళ్ళు నాకు అంత ఆలోచననే రాదు నాకు. బేసిక్ మనస్తత్వమే అట్లా. అందుకే భగవంతుడు అంత సంతోషంగా హాయిగా పెట్టేశాడు అలా.